హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈ తరగతి ఆన్లైన్ క్లాసెస్. ప్రీవియస్ క్లాసెస్లో మనం యూరోపియన్ల రాక మరియు యూరోపియన్లు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే యూరోపియన్లు అనేవాళ్ళు వర్తక కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం, ఆ యూరోపియన్ దేశాలు అనేవి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోయాయి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా మనం తెలుసుకున్నాం. తదుపరి క్లాస్ మనం ఈరోజు చెప్పే క్లాస్ ఏంటంటే, భారతదేశంలో వచ్చిన 5 యూరోపియన్ కంట్రీలు అంటే మీకు పోర్చుగీసు, డచ్, బ్రిటిషు, డెన్మార్కు, ఫ్రెంచ్, ఈ 5 దేశాల్లో డెన్మార్కు మరియు డచ్, పోర్చుగీసు అనే దేశాలు పెద్దగా భారతదేశంలో వ్యాపారంలో ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. కానీ బ్రిటిషు, ఫ్రెంచ్ అనేవి ఎక్కువ వ్యాపార నిమిత్తం ఇక్కడ యుద్ధాలు చేసుకోవడం, వ్యాపార నిమిత్తం ఇక్కడ వాళ్ళు సంధులు చేసుకోవడం, వ్యాపార నిమిత్తం వాళ్ళు వైరాలు పడటం ఎక్కువ జరిగేది. అందుకే మన భారతదేశంలో వ్యాపార నిమిత్తం యూరోపియన్లు వచ్చి ఇక్కడ యూరోపియన్ కంట్రీల మధ్య యుద్ధాల్లో కూడా కొంత ఇంపార్టెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో మొదటిది ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటే ఏంటంటే, పేరులో ఉన్నట్టుగా ఆంగ్లో అంటే ఆంగ్లేయులు మనం చెప్పగలం, కర్ణాటక అంటే ఏదో కర్ణాటక ప్రాంతంలో రాజుల మధ్య జరిగిన యుద్ధాలు కాదండి. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటే ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వాళ్ళు కర్ణాటక చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన యుద్ధాలు కాబట్టి ఇక్కడ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటారు. మొత్తంగా ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు మన భారతదేశంలో 3 జరిగాయండి. అయితే ఇంతకీ ఈ యుద్ధాలన్నీ కూడా మన రీజనల్ రాజుల మధ్యనో లేకపోతే మన ఇక్కడ ప్రాంతాల కోసం జరిగినవి కాదు. వీటిని వారసత్వ యుద్ధాలు అంటారు. ఈ క్వశ్చన్ 2-3 సార్లు అడిగాడండి. ఈ క్రింది వాటిలో ఏపీఎస్సీలు అడిగాడు. ఈ క్రింది వాటిలో ఏ యుద్ధాలని వారసత్వ యుద్ధాలు లేకపోతే యూరప్ వారసత్వ యుద్ధాలు అంటారు? ఆంగ్లో మైసూర్ యుద్ధాల, ఆంగ్లో కర్ణాటక యుద్ధాల, ఆంగ్లో మరాఠా యుద్ధాల, ఆంగ్లో బర్మా యుద్ధాల, దట్ ఈస్ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలని వారసత్వ యుద్ధాలు అంటారు. ఎందుకు వారసత్వ యుద్ధాలు అంటే, మనకి యూరోపియన్ కాంటినెంట్ లో చాలా దేశాలు ఉన్నాయని చెప్పాం కదా, అక్కడ ఆస్ట్రియా అనే ఒక దేశం కోసం వారసత్వంగా మాది అంటే మాది అని బ్రిటన్ మరియు ఫ్రెంచ్ వాళ్ళు అక్కడ గొడవ పడడం జరిగింది. ఆస్ట్రియా అనే ఒక దేశం వారసత్వంగా మాకు సంక్రమిస్తుందని బ్రిటిష్ వాళ్ళు, లేదు మాకు సంక్రమిస్తుందని ఫ్రెంచ్ వాళ్ళు గొడవ పడడం జరిగింది. సో ఈ గొడవలో భాగంగా ఏం జరిగిందంటే, భారతదేశంలోనే కాకుండా మిగతా దేశాలు ఎక్కడెక్కడైతే బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు అక్కడ కూడా ఈ యొక్క వారసత్వం సంబంధించిన యుద్ధాల యొక్క ఇంపాక్ట్ పడింది. అలాగే మన భారతదేశంలో కూడా ఇంపాక్ట్ కి సంబంధించిన రిజల్టే ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. గుర్తించుకోండి, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటే కర్ణాటక బ్రిటిష్ వాళ్ళు జరిగిన యుద్ధాలు కాదు, బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి జరిగిన యుద్ధాలని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటారు. వీటిని వారసత్వ యుద్ధాలు అంటారు. ఇక్కడ వీళ్ళు దేనికోసం జరిగిందంటే, ఆస్ట్రియా అనే ఒక దేశం కోసం వారసత్వంగా మాకు సంక్రమించింది లేదా మాకు సంక్రమించింది అనే ఒక విషయం మీద జరిగిన యుద్ధాలు, అందుకే వీటిని వారసత్వ యుద్ధాలు అంటారు. ఓకేనా? మీకు చెప్పినట్టుగా ఇక్కడ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు మొత్తం 3 జరిగాయండి. అవి ఏ సంవత్సరంలో ఎలా జరిగాయి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా మొట్టమొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది 1746 నుంచి 1748 వరకు జరిగింది. మొదటి ఆంగ్లో కర్ణాటక ఫస్ట్ ఆంగ్లో కర్ణాటక వార్ 1746 నుంచి 1748 వరకు జరిగింది. ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో అసలు వారసత్వ యుద్ధాలు మన యూరోప్లో స్టార్ట్ అయ్యాయి, ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి అని తెలుసుకొని ఇక్కడ అప్పటి బ్రిటిష్ గవర్నర్ అయిన బార్నెట్ అనే వ్యక్తి, అప్పటికి మన బ్రిటిష్ గవర్నర్ బార్నెట్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఎటువంటి రీజన్ లేకుండా మద్రాస్ ప్రాంతంలో ఫ్రెంచ్ నౌకల్ని ధ్వంసం చేశాడు. ఎందుకంటే మరి ఇక్కడ వారసత్వ యుద్ధాలు జరుగుతున్నాయి, మరి అలాంటి కొంత మనం కూడా ఇక్కడ అలాంటి ఇంపాక్ట్ చూపించే విషయంగా బార్నెట్ ఏం చేశాడంటే, బ్రిటన్ సంబంధించిన గవర్నర్ ఏం చేశాడంటే, మద్రాస్ ప్రాంతంలో ఫ్రెంచ్ నౌకలు ఆ యొక్క తీర ప్రాంతంలో అలా వెళ్తుంటే వాటిని ధ్వంసం చేశాడు.
అప్పుడు ఫ్రెంచ్కు సంబంధించిన గవర్నర్ ఎవరంటే డూప్లే. ఈ డూప్లే అనేవాడు దాని విషయం తెలుసుకొని ఎలా అయినా బార్నెట్ ని ఆ బ్రిటిష్ స్థావరాన్ని మనం దెబ్బకొట్టాలి మద్రాసులో అని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే మనం ఏ రీజన్ లేకుండా మన యొక్క ఫ్రెంచ్ నౌకల్ని ధ్వంసం చేశాడని చెప్పి బార్నెట్ మీద ఎలా అయినా పగ సాధించాలి, ఒక యుద్ధం ప్రకటించాలనే ఉద్దేశంతో డూప్లే అనేవాడు ఒక వ్యూహరచన చేసి మారిషస్ అనే దేశంలో ఇదే ఫ్రెంచ్ కి సంబంధించిన మరొక గవర్నర్ ఉంటాడు మారిషస్, అతనే బార్డినాయిస్. ఇతన్ని పిలిపించి ఇతను మరియు డూప్లే కలిసి ఎవరి మీదకి వెళ్ళారంటే బార్నెట్ మీదకి యుద్ధానికి వెళ్ళారండి. అది 1746లో స్టార్ట్ అయింది ఈ యుద్ధం. ఎందుకు స్టార్ట్ అయిందంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలలో కారణంగా బార్నెట్ అనే బ్రిటిష్ గవర్నర్ మద్రాస్ దగ్గర ఫ్రెంచ్ నౌకల్ని ధ్వంసం చేయడం వల్ల ఫ్రెంచ్ గవర్నర్ అయిన డూప్లే అనేవాడు ఆ మారిషస్ లో ఉన్న మరొక ఫ్రెంచ్ గవర్నర్ బార్డినైస్ పిలిచి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి బార్నెట్ ని ఓడిపించి మద్రాస్ని వీళ్ళు కైవసం చేసుకుంటారు. అయితే బ్రిటిష్ వాళ్ళు మనకి ఎప్పుడు తెలిసింది డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళకి ఎప్పుడు ఉందిలే కదా, మనలో మనం చిచ్చుపెట్టి వాళ్ళు దాని ఫలితం పొందుతూ ఉంటారు. ఆ విధంగా ఏం చేశాడంటే సీక్రెట్ గా బార్నెట్ అనేవాడు బార్డినాయిస్ తో ఒక చర్చ జరుపుతాడు, మీటింగ్ జరుపుతాడు డూప్లేకి తెలియకుండా. బాబు, నువ్వు మారిషస్ లో ఉన్నవాడివి, నీకు కావలసినంత లంచం పైకంగా ఇస్తాను, నువ్వు ఈ మద్రాసును వదిలేసి వెనక్కి వెళ్ళిపో, నేను మళ్ళీ మద్రాసుని ఎక్వైర్ చేసుకుంటాను అనేసి అతను ఇతనితో ఒక డీల్ మాట్లాడుకుంటే బార్డినాయిస్ ఆ డీల్కి లొంగిపోయి ఈ మద్రాస్ అనే ప్రాంతంలో మీరు సైనికులను వైదొలుగు వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతారు. వెంటనే మళ్ళీ మద్రాస్ ఎవరి చేతిలోకి వస్తుంది అంటే బార్నెట్ చేతిలోకి వస్తుంది. అయితే ఈసారి మళ్ళీ డూప్లే కోపం వచ్చి ఈసారి మన వాళ్ళని నమ్మకూడదు, ఇక్కడ రీజనల్గా ఎవడైనా రాజు ఉన్నవాడేమో వాడిని నమ్ముతానని చెప్పి కర్ణాటక ప్రాంతంలో కదా యుద్ధం జరుగుతుంది. ఆ కర్ణాటకకి అప్పుడు రాజు అన్వరుద్దీన్. ఈ అన్వరుద్దీన్ పిలిచి ఈ అన్వరుద్దీన్కి ఈ విషయం చెప్తాడు. వెంటనే అన్వరుద్దీన్ ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తాను, మరి మద్రాసుని నాకు ఇచ్చే అని అడిగితే సరే అంటాడు డూప్లే. అప్పటికి సరే అని అన్వరుద్దీన్ మరియు డూప్లే వెళ్ళి యుద్ధం చేస్తారు. మళ్ళీ మద్రాసు వీళ్ళ చేతికి వస్తుంది. సో ఈ యుద్ధంలో భాగంగా ఎక్కువ మంది సైనికుల్ని కోల్పోయారు, ఎక్కువ మంది ఎక్కువ ధనాన్ని నష్టపోయారు. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ లోకల్గా ఉన్న అన్వరుద్దీన్ కానీ. ఆ తర్వాత ఈ మద్రాస్ ప్రాంతం అన్వరుద్దీన్కి డూప్లేస్తానని చెప్పాడు కదా ఎవడు, వీళ్ళిద్దరి మధ్య కూడా ఇంటర్నల్ వార్ జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడంతా ఏమవుతుందంటే ఈ యుద్ధం అంతా కూడా ఒక వారసత్వ యుద్ధంగా స్టార్ట్ అయ్యి లోకల్ గా ఉన్న ఇంటర్నల్ వార్ గా ఇది ఎండ్ అవుతుంది అన్నమాట. సో ఈ యుద్ధంలో భాగంగా ఎంత నష్టం జరిగే లోపు అక్కడ యూరప్ కాంటినెంట్ లో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ ఎక్స్లా చాపెల్ అనే ఒక ట్రీటీ చేసుకుంటారు. ఎక్స్లా చాపెల్ అనేది ఒక లగ్జీరియస్ బిల్డింగ్ అండి. ఈ ఎక్స్లా చాపెల్ అనే ఒక లగ్జీరియస్ బిల్డింగ్ లో కూర్చొని ఒక ట్రీటీ అంటే సంధి చేసుకుంటారు. ఇంక కూడా గొడవలు వద్దు, అన్ని ప్రాంతాల్లో మన వాళ్ళందరినీ కూడా సామరస్యం శాంతి మనండి, భారతదేశంలో కూడా మద్రాసుని తీసుకున్నారంట కదా మీరు, అది మళ్ళీ మన బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయండి, బ్రిటిష్ వాళ్ళు మీరు అలా ఉండండి, మీరు అలా ఉండండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధాలు చేసుకోవద్దని ఆగిపోమని చెప్పేసి ఏం జరిగిందంటే ఒక ఎక్స్లా చాపెల్ అనే సంధితో ఈ యొక్క యుద్ధం అనేది ముగుస్తుంది. సో దీంతో ఇంత రచ్చ జరిగి, ఇంత యుద్ధాలు జరిగి, ఇంత ధన నష్టం, ఇంత సైనిక నష్టం జరిగి కూడా ఇక్కడ లాభం లేకుండా పోతుంది. అయితే ఇక్కడ ఇంత డెప్త్గా అడగకపోయినా మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరుగుతుందని అడిగితే 46 నుంచి 48. దేనికోసం అని జరిగితే మద్రాస్ కోసం జరిగింది. ఏ సంధితో ముగిసిందని అడుగుతాడు, ఎక్స్లా చాపెల్. అప్పుడు గవర్నర్ ఎవరు, బార్నెట్ బ్రిటిష్ కి, ఫ్రెంచ్ కి డూప్లే. ఓకేనా. అలాగే అప్పుడు మారిషస్ గవర్నర్ ఫ్రెంచ్ వాడేవాడు బార్డినాయిస్. అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళకి హెల్ప్ చేసిన కర్ణాటక వాడేవాడంటే అన్వరుద్దీన్. ఏ సంధితో ముగిసిందంటే ఎక్స్లా చాపెల్ సంధి. ఇది మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఓకేనా. ఇంకా రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధంకి వచ్చేసరికి ఇది ఆస్ట్రియా వారసత్వ యుద్ధంగా కాకుండా మన లోకల్ గా అక్కడున్న రాజులు, స్థానిక రాజుల మధ్య జరిగిన యుద్ధము. స్థానిక రాజుల్లో ఒక రాజుకి బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ చేయడం, మరొక రాజుకు ఫ్రెంచ్ వాళ్ళు హెల్ప్ చేయడం.
వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం సరికి వీళ్ళు కూడా ఇండైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కూడా యుద్ధం చేసుకోవడం వల్ల ఇక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరుగుతుంది. సో రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందంటే 1749 నుంచి 1754 మధ్యలో జరిగింది. ఇది రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఈ రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది రెండు ప్రాంతాల్లో ఉన్న రాజుల మధ్య జరిగిందన్న. రెండు ప్రాంతాల్లో ఉన్న రాజుల మధ్య జరిగింది. అది ఒకటి ఆంధ్ర ప్రాంతము, రెండు కర్ణాటక ప్రాంతం. ఆంధ్ర ప్రాంతము, రెండు కర్ణాటక ప్రాంతం. ఈ ఆంధ్ర ప్రాంతంలో వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 1748 ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ అంటే ఆంధ్ర అంటే ఇక్కడ మనం హైదరాబాద్ అని తీసుకున్నాం. హైదరాబాద్ సంస్థానం కదా. సో హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న రాజు అంటే అసఫ్ జాహీ నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్ ఇతను అసఫ్ జాహీ. ఇతను చనిపోయిన తర్వాత ఇతని కొడుకు వారసత్వంగా అసఫ్ జాహీ ఎవరంటే నాసర్ జంగ్ అనే వ్యక్తి రాజు అవుతాడు. అయితే ఇతను రాజు అవడం నిజాం ఉల్ ముల్క్ యొక్క మనవడైన ముజఫర్ జంగ్కి నచ్చదు. ముజఫర్ జంగ్ ఇతనికి నచ్చదు. సో ఇక్కడ ప్రాంతంలో నాసర్ జంగ్ మరియు ముజఫర్ జంగ్ మధ్యన గొడవ ఏర్పడుతుంది. ఇక్కడ నాసర్ జంగ్ హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు, ముజఫర్ జంగ్ హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు. అలాగే కర్ణాటక ప్రాంతానికి కూడా అక్కడ ఉన్న రాజ్యం కోసం యుద్ధం జరుగుతుంటది. అప్పుడు ఆల్రెడీ మీకు మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో చెప్పాను రాజు ఎవరంటే అన్వరుద్దీన్. ఇతన్ని ఓడించి ఎలాగైనా కర్ణాటక రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని చూస్తాడు చందా సాహెబ్. సో ఇక్కడ అన్వరుద్దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు బ్రిటిషర్స్, చందా సాహెబ్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. సో ఈ విధంగా రీజనల్ గా రాజుల మధ్య గొడవైన ఇండైరెక్ట్ గా ఎవరి మధ్య గొడవ అవుతున్నట్టు బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య గొడవ అవుతున్నట్టు. సో ఈ గొడవలో భాగంగా ముజఫర్ జంగ్ నాసర్ జంగ్ని చంపించేస్తాడు. ఇక్కడ చందా సాహెబ్ అన్వరుద్దీన్ని చంపించేస్తాడు. రెండు ప్రాంతాల్లోని అప్పుడు ముజఫర్ జంగ్ రాజు అయిన తర్వాత ఇక్కడ నాసర్ జంగ్ని చంపించిన ముజఫర్ జంగ్ ఒక వ్యక్తికి సుపారీ ఇస్తాడు. ఎవరంటే అప్పటికి కర్నూలు నవాబ్ అయిన ఒక వ్యక్తికి ఇతను సుపారీ ఇచ్చి ముజఫర్ జంగ్ సుపారీ ఇచ్చి నాసర్ జంగ్ని చంపే అని చెప్పి మాట్లాడతాడు. అతను నాసర్ జంగ్ని చంపేసి ముజఫర్ జంగ్ వచ్చి బాబు నేను నాసర్ జంగ్ని చంపేశాను, ఎలాగ మరి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి అంటే అతను ఎవరైతే చంపుతాడో హత్య చేస్తాడో అతన్ని మోసం చేస్తాడు. వెంటనే అతను కోపం వచ్చి ముజఫర్ జంగ్ని కూడా చంపేస్తాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే హైదరాబాద్ సంస్థానం ఖాళీ అవుతుంది. అందుకు ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే నాసర్ జంగ్ యొక్క తమ్ముడు సలాబత్ జంగ్కి ఈ యొక్క ప్రాంతాన్ని రాజుగా చేసే అవకాశం ఇస్తారు. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి చందా సాహెబ్ అనేవాడు అన్వరుద్దీన్ చంపేస్తే అన్వరుద్దీన్ యొక్క కొడుకు మహమ్మద్ అలీ ఇతను బ్రిటిష్ వాళ్ళ యొక్క అండర్లో కదా వీళ్ళు చేస్తున్నారు. రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిషర్, ద వెల్ వార్ స్కిల్డ్ పర్సన్, అతనితో మాట్లాడుతూ ఇలా మా ఫాదర్ని ఇలా చంపేశారండి, చందా సాహెబ్ అన్యాయంగా ఇక్కడ రాజు అయ్యారండి, మీరు ఎలా అయినా వచ్చి మాకు హెల్ప్ చేయాలని అడిగితే రాబర్ట్ క్లైవ్ కర్ణాటకకు వచ్చి మహమ్మద్ అలీ యొక్క వకాత్ తీసుకొని చందా సాహెబ్ చంపేసి ఆ ప్రాంతానికి మహమ్మద్ అలీని రాజుని చేస్తారు. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు తన యొక్క రాజ్యాన్ని నెలకొల్పడానికి ఇది ఒక మెట్టుగా భావిస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే సలాబత్ జంగ్ అనేవాడిని అనుకోకుండా అనూహ్యంగా రాజును చేసేసరికి ఇతను ఏం చేస్తాడంటే ఒక 4 ప్రాంతాలని ఫ్రెంచ్ వాళ్ళకి ఇస్తాడు. అది కొండవీడు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం. ఈ ప్రాంతాలని ఈ ఫ్రెంచ్ వాళ్ళకి వీడిస్తాడు అన్నమాట.
అలాగే ఈ ప్రాంతం ఎలాగా కూడా ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళ అండర్లో మహమ్మద్ అలీ అనేవాడు రాబర్ట్ క్లైవ్ సహకారంతో చందా సాహెబ్ చంపించేస్తాడు కాబట్టి రాబర్ట్ క్లైవ్ అక్కడ ఇండైరెక్ట్ గా ఇతను కింగ్ అయినప్పటికీ రాబర్ట్ క్లైవ్ కింగ్ గా బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉంటుంది. అందుకే రాబర్ట్ క్లైవ్ ని మనం ఆర్కాట్ వీరుడు అంటాం. ఆర్కాట్ అంటే కర్ణాటక కదా, అందుకే ఆర్కాట్ వీరుడు అంటాం రాబర్ట్ క్లైవ్ ని. సో ఈ విధంగా రెండు ప్రాంతాల మధ్యన కూడా ఈ గొడవ జరుగుతూ ఉంటే ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి ఫ్రెంచ్ లో కొత్తగా మరొక పర్సన్ ని ఇక్కడికి ఫ్రెంచ్ వాళ్ళు గవర్నర్ గా పంపిస్తారు. అతను ఎవరంటే గదాహో. ఈ గదాహో వచ్చి ఈ గొడవలన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పడానికి ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రధాన వర్తక స్థావరం చెప్పారు కదా పాండిచ్చేరి, ఈ పాండిచ్చేరి దగ్గర ఒక చిన్న ట్రీటీ ఏర్పాటు చేస్తారు. దాన్ని పాండిచ్చేరి ట్రీటీ లేదా పాండిచ్చేరి సంధి అంటారు. ఆ సంధితో ఏమవుతుందంటే గదాహో ఈ యొక్క యుద్ధాల్ని ఆపమని చెప్పి ఈ సంధితో ఈ యుద్ధం ముగుస్తుంది. మీకు తెలుసు కదా, మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎక్సలా చాపల్ సంధి, రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి సంధి గదాహో యొక్క సహకారంతో జరుగుతుంది. అయితే ఇక్కడంతా ఒక కలగాపులగంలా ఉంటుంది కానీ ఇంత డెప్త్గా కాదు. మీకు ఏదో ఒక కథ రూపంలో చెప్పాలనే విషయంతో చెప్పాను. ఇంకొంచెం మనం చెప్పాలంటే ఇక్కడ అడిగేది ఇయర్ అడుగుతాడు. రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఇయర్ అడుగుతాడు. అలాగే రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం సంబంధించి ఎక్కువ మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కువ ఇండెప్త్ గా అడిగే అవకాశం ఉంది. భారతదేశ చరిత్రలో కన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కువ వీటికి, ఎందుకంటే ఇదంతా కూడా హైదరాబాద్ సంస్థానం కర్ణాటక సంస్థానానికి సంబంధించి మన చుట్టుపక్కల జరిగిన యుద్ధాలు కాబట్టి అక్కడ ఎక్కువ అడగచ్చు. ఓకేనా, ఇప్పుడు మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధంకి వెళ్దాం. మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధము 1756 నుంచి 1763 వరకు జరుగుతుంది. అయితే ఈసారి కూడా మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం రీజనల్ రాజుల వల్ల కాదు. ఈసారి మళ్ళీ ఆస్ట్రియా కోసం మళ్ళీ ఈ యుద్ధాలు స్టార్ట్ అవుతాయి యూరోప్ కాంటినెంట్ లో. ఆ యుద్ధాలు ఏంటంటే ఈసారి అలాగే ఆస్ట్రియాని ఎవరో ఒకరు దక్కించుకోవాలి. మొన్న ఏదో ఎక్సలా జాబిల్స్ ఎంత ఆగిపోయాం కానీ ఈసారి అలా కాదు, ఎవరో ఒకరు మేము ఈ ఆస్ట్రియా యొక్క వారసత్వంగా సంపాదించుకోవాలని చెప్పి దాదాపు 7 సంవత్సరాలు వీళ్ళు యుద్ధం చేసుకుంటారు. అందుకే దీన్ని సప్తవర్ష సంగ్రామం అంటారు. సప్తవర్ష సంగ్రామం అంటారు. మళ్ళీ అక్కడ యుద్ధం స్టార్ట్ అయ్యేసరికి ఏ ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు గొడవలు పడుతున్నారో ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఇంపాక్ట్ తో మళ్ళీ ఇక్కడ కూడా ఆ లోకల్ గా గొడవలు యుద్ధాలు స్టార్ట్ అవడం జరుగుతుంది. దాని 7 సంవత్సరాలు యుద్ధం జరిగింది కాబట్టి సప్తవర్ష సంగ్రామం అంటారు. దానిలో భాగంగా మన భారతదేశంలో ఫ్రెంచ్ కి సంబంధించిన కౌంట్ డి లాలీ, ఓకే, ఫ్రెంచ్ కి సంబంధించిన కౌంట్ డి లాలీ, అలాగే మన భారతదేశానికి బ్రిటిష్ కి సంబంధించిన బుస్సీ, కౌంటీ లాలీ మరియు బుస్సీ అన్నమాట. సో ఈ కౌంటీ లాలీ మరియు బుస్సీ కదమ్మా, ఈ కౌంటీ లాలీ మరియు అయ్యర్కూట్ అనేవాడు బ్రిటిష్ వాడు, కౌంట్ డి లాలీ అనేవాడు ఫ్రెంచ్ వాడు. వీళ్ళిద్దరి మధ్యన 1760లో ఒక యుద్ధం జరుగుతుంది. అది ఎక్కడంటే వందవాసి ప్రాంతంలో జరుగుతుంది. వందవాసి ప్రాంతంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఈ సప్తవర్ష సంగ్రామంలో అంటే మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్యన జరిగిన యుద్ధము 1760లో వందవాసి యుద్ధము. మీకు ఫ్రెంచ్ వాళ్ళ కోసం చెప్తున్నప్పుడు మన భారతదేశంలో అన్ని ప్రాంతాలని కూడా బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు తరిమేసిన యుద్ధం వందవాసి యుద్ధము. వీళ్ళందరూ వెళ్ళిపోయి పాండిచ్చేరి ప్రాంతంలో వీళ్ళు తలదాచుకోవడం జరిగిందని చెప్పారు కదా ప్రీవియస్ క్లాస్ లో. ఆ యుద్ధమే వందవాసి యుద్ధం. ఏ యుద్ధంలో భాగంగా జరిగిందంటే మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగింది. ఈ మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా వందవాసి యుద్ధంలో సో వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫ్రెంచ్ వాళ్ళు మెల్లిమెల్లిగా ఈ యుద్ధం కూడా మరి ఎలాగా ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యం పెరిగిపోతుంది. సో లాస్ట్ కి 1763లో ప్యారిస్ లో వీళ్ళిద్దరి మధ్యన ఆస్ట్రియా కోసం ఒక ఒప్పందం జరుగుతుంది. ఎక్కడ? యూరోప్ లో. ఆ ఒప్పందం ప్రకారం మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగుస్తుంది అంటే ప్యారిస్ సంధితో ముగుస్తుంది. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవాలంటే వందవాసి యుద్ధం కోసం చెప్పుకోవాలి. ఫ్రెంచ్ వాళ్ళు మన భారతదేశంలో అన్ని ప్రాంతాల యొక్క తన పట్టును కోల్పోవడానికి గల కారణమైన యుద్ధం ఏదైనా అంటే వందవాసి యుద్ధము. సో ఆ యుద్ధంలో ఎవరు తలపడ్డారంటే కౌంట్ డి లాలీ మరియు అయ్యర్కూట్. అది ఏ యుద్ధంలో భాగంగా జరిగిందంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో భాగంగా మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో జరిగింది అని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇది ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. సో ఆంగ్లో కర్ణాటక యుద్ధాల తర్వాత అంత ప్రాముఖ్యత గల యుద్ధాలు మన భారతదేశంలో
బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి జరిగిన ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఆంగ్లో మైసూర్ యుద్ధం ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేవి మైసూర్ సంస్థానంలో ఆంగ్లేయులకి మధ్య జరిగింది. అంటే మన జనరల్ గా ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటే మనం ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వాళ్ళకి అని చెప్పాను. కానీ ఇక్కడ పేరులో ఏదుందో యుద్ధంలో కూడా అలాగే వాళ్ళ అపోనెంట్ గా ఉన్నారు. అంటే ఆంగ్లో మైసూర్ అంటే బ్రిటిష్ వాళ్ళకు మరియు మైసూర్ అంటే మైసూర్ సంస్థానాధీశులకు జరిగింది. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేశారు మైసూర్ సంస్థానాధీశులు. అందుకు వీళ్ళతో యుద్ధం తలపెట్టేసరికి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అని చెప్పొచ్చు. మొత్తం మనకి 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి. అందులో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏంటంటే 1767 నుంచి 1769 వరకు జరిగింది. అప్పుడు మైసూర్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే హైదర్ అలీ. అతను ఒక చిన్న సైనికుడిగా మైసూర్ సంస్థానంలో చేరి చలక కృష్ణ ఒడయార్ అనే మైసూర్ సంస్థానాధీశుడు మైసూర్ సంస్థానం స్థాపిస్తే చలకృష్ణ ఒడయార్ అనేవాడు కొంతమంది అక్కడున్న మంత్రుల చేతిలో కీలుబొమ్మ అయ్యేసరికి చిన్న సైనికుడుగా ఉన్న హైదర్ అలీ చలకృష్ణ ఒడయార్ని అక్కడ ఉన్న మంత్రులందరినీ కూడా దింపేసి సైనికులతో తిరుగుబాటు చేసి మైసూర్ సంస్థానాన్ని దక్కించుకుని హైదర్ అలీ కింగ్ అవుతాడండి. కింగ్ అయిన వెంటనే ఇతనికి బ్రిటిష్ వాళ్ళంటే అసలు పడలేదు. మన భారతదేశంలో పరిపాలన నిమిత్తం మన భారతదేశంలో అన్ని ప్రాంతాలను వీళ్ళు ఎక్వైర్ చేసుకునే ఉద్దేశంతో హైదర్ అలీకి అస్సలు బ్రిటిష్ వాళ్ళు అంటే పడదు. అందుకు బ్రిటిష్ వచ్చి అతను గద్దెని ఎక్కిన వెంటనే బ్రిటిష్ వాళ్ళ మీద ఎలాగైనా యుద్ధం చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో మొట్టమొదటిసారిగా మద్రాస్ అనే ప్రాంతాన్ని ఆక్రమిద్దాం అనుకుంటాడు. మద్రాస్ అనే ప్రాంతాన్ని ఆక్రమిద్దామని చెప్పి హైదర్ అలీ అప్పటికి మన భారతదేశ గవర్నర్ ఎవరంటే వెరల్స్. ఈ వెరల్స్ అనే వాడి మీద యుద్ధానికి వెళ్తాడు హైదర్ అలీ. సో వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో భాగంగా మొదట హైదర్ అలీ మద్రాసుని ఆక్రమించుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ యుద్ధంలో భాగంగా వెరల్స్ ఏమవుతాడంటే ఈ యొక్క మద్రాసుని ఆక్రమించుకుంటాడు. సో తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే మద్రాసు అనే ప్రాంతము వ్యాపారంగా బాగా నష్టపోవడం, అలాగే మద్రాసు అనే ప్రాంతం అనేది బ్రిటిష్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియటం, ఇలాగా హైదర్ అలీ అనేవాడి మధ్య యుద్ధం జరుగుతుంది. అంటే వెంటనే బ్రిటిష్ యొక్క ప్రభుత్వం నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది వెరల్స్ కి, ఇలా యుద్ధం చేయొద్దు, ఇలా ఇవ్వడం వల్ల చాలా మనం వ్యాపారంగా నష్టపోతున్నాం, హైదర్ అలీతో ఒక సంధి చేసుకో, సంధిలో మాట్లాడుకుంటూ మన ప్రాంతాన్ని మనం తీసుకో అని చెప్పి వెరల్స్ కి బ్రిటిష్ వాళ్ళు ఒక సంధి చేసుకోమంటారు. ఆ సంధి మద్రాస్ సంధి. మద్రాస్ ప్రాంతంలో మద్రాసు యొక్క ప్రాంతం కోసం జరిగిన ఒక సంధి కాబట్టి మద్రాస్ సంధి అంటారు. ఈ సంధిలో భాగంగా వెరల్స్ అనేవాడు హైదర్ అలీని అడిగి సరే ఇప్పుడు మీ యుద్ధాలు వద్దు, మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టమని చెప్పి ఒక సంధి చేసుకొని మద్రాస్ ప్రాంతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం హైదర్ అలీకి మరియు అప్పటి బ్రిటిష్ గవర్నర్ వెరల్స్ కి మధ్య జరుగుతుంది. ఏ యుద్ధంతో ముగుస్తుందంటే మద్రాస్ సంధితో. ఏ సంధితో ముగుస్తుందంటే మద్రాస్ సంధితో ముగుస్తుంది. అప్పుడు ఏ ప్రాంతం కోసం మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగిందంటే మద్రాస్ ప్రాంతం కోసం. ఓకేనా? అలాగే రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏంటంటే రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధము 1780 నుంచి 1784 వరకు జరిగిందండి. ఈ యుద్ధం దేనికోసం జరిగిందంటే ఫ్రెంచ్ వాళ్ళ అండర్లో ఉన్న మహే అనే ప్రాంతం కోసం జరిగింది. మీకు చెప్పాను కదా పాండిచ్చేరిలో మహే, కరైకల్, యానాం, పాండిచ్చేరి ఉన్నాయి. ఈ మహే ప్రాంతం అనేది అప్పుడు మైసూర్ సంస్థానాధీశుల అండర్లో ఉంది. కానీ ఫ్రెంచ్ వాళ్ళతో వీళ్ళు కొంచెం సపోర్టివ్గా ఉన్నాం, ఈ మహే వాళ్ళు వదిలేశారు. కానీ ఈ మహే అనే ప్రాంతం వ్యాపారానికి అనుగుణంగా ఉంది, మనకు బాగుంటుంది అని చెప్పేసి అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అనేవాడు ఈ మహే మీద కన్నుపడతాడు. సో వెంటనే ఫ్రెంచ్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, మహేని అలాగే మాకు అప్పచెప్పండి అని. వెంటనే అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు మహే ప్రాంతం కోసం ఎవరిని కన్సల్ట్ చేస్తారంటే ఆబ్వియస్ గా హైదర్ అలీని మళ్ళీ కన్సల్ట్ చేస్తారు.
హైదరాలీ మా మైసూరు సంస్థానం అండర్లో ఉన్న మహేర్ ప్రాంతాన్ని మాకు సన్నిహితులైన ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి వీలు లేవని చెప్పి వార్న్ హేస్టింగ్స్ హైదరాలీకి మధ్యన బ్రిటిష్ వాళ్ళకి మైసూరు వాళ్ళకి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది 1780లో. ఈ యుద్ధంలో భాగంగా 1782లో హైదరాలీ అనేవాడు చనిపోతాడు. కొన్ని పుస్తకాలు అనారోగ్య కారణం ఉంటుంది, కొన్ని పుస్తకాలు యుద్ధం ఓడిపోతున్నాము అనే ఒక బెంగతో అని కొన్ని పుస్తకాలు ఉంటుంది. అది ఎగ్జాక్ట్ గా అన్ని పుస్తకాలు ఒకలా లేదు. బట్ ఏంటంటే ఈ యుద్ధంలో భాగంగా రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా 1782లో హైదరాలీ వర్ణిస్తాడు. అతనికి వారసత్వంగా ఆ యుద్ధాన్ని కొనసాగించింది ఎవరంటే టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ ఆ యొక్క యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాడు. ఈ యుద్ధము టిప్పు సుల్తాన్ యొక్క సైనికమైన స్కిల్స్, సైనిక పరమైన లక్షణాలు, సైనిక పరమైన తన యొక్క దృఢ నిశ్చయం వల్ల ఏం జరుగుతుందంటే ఈ యొక్క యుద్ధము ఎవరు ఓడిపోని రీతిలో, ఎవరు గెలవని రీతిలో ఉంటుంది. ఇద్దరు కూడా దాదాపు 82 నుంచి 84 సంవత్సరాలు అంటే దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఓడిపోరు, ఎవరు గెలవరు, అలాంటి ఒక కన్ఫ్యూజ్ స్టేట్ యుద్ధంలో మారిపోతుంది అన్నమాట. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఎవరు గెలవలేని స్థితిలో ఉంది కాబట్టి మంగళూరు దగ్గర ఒక సంధి ఏర్పాటు చేసుకుంటారు. సో ఎవరు కూడా ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకోవద్దు, మీరు వెనక్కి వెళ్ళిపోండి, మేము మా వెనక్కి వెళ్ళిపోతాము అని చెప్పేసి ఒక మంగళూరు దగ్గర సంధి ట్రీటీ ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క యుద్ధం ముగుస్తుంది. అందుకే దీన్ని రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగుస్తుంది అంటే మంగళూరు సంధి అని మనం చెప్పచ్చు. సో ఏ యుద్ధంలో టిప్పు సుల్తాను మరియు హైదరాలీ ఇద్దరూ పాల్గొన్నారంటే రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఏ యుద్ధంలో హైదరాలీ చనిపోయాడంటే రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం. మంగళూరు సంధి ఏ ట్రీటీ అనేది ఏ యుద్ధం ముగుస్తుందంటే రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం చెప్పచ్చు. ఇవన్నీ కూడా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. ఈ యొక్క మ్యాటర్లో మనం జనరల్గా చెప్పాలంటే ఇలాంటి యుద్ధాలు కానీ ఇలాంటి చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయమ్మా. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే ఒక పిక్టోరియల్ గ్రాఫికల్ గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు మనకి గ్రిప్ చేసుకుంటున్నాడు అంతవరకు మనం టచ్ చేయాలి. ఇన్డెప్త్ గా మనం వెళితే ఒక టాపిక్ దగ్గర మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. సో అందుకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే కొంతవరకు చరిత్ర యొక్క స్టోరీ నెరేషన్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాత మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం చూద్దాం. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది 1790 నుంచి 1792 వరకు జరిగిందండి. ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందంటే ట్రావెన్కోర్ అనే సంస్థానం కోసం జరుగుతుంది. ట్రావెన్కోర్ సంస్థానం అనేది మనకి ఎక్కడ ఉంటుందమ్మా? మనకి కేరళలో ఉంటుంది. ఈ ట్రావెన్కోర్ అనేది చాలా పన్నుల పరంగా ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతం. అలాగే ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళ అండర్లో ఉండి తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతం. సో అందుకని బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు. అలాగే ఎక్కువ ఆదాయం ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఎలాగైనా మనం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో టిప్పు సుల్తాను ట్రావెన్కోర్ మీద దాడి చేయాలని చూస్తాడు. మరి అప్పటికి ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర ఆక్రమించుకున్నారు బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. ఇక్కడ టిప్పు సుల్తాన్కి మరియు అప్పటి బ్రిటిష్ గవర్నర్ కారన్ వాలిస్ కి మధ్యన యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ యుద్ధం అనేది 1790 నుంచి 92 వరకు జరుగుతుంది. కాకపోతే అప్పటికి కారన్ వాలిస్ తన యొక్క సైనిక బలగాన్ని బాగా పెంచుకుంటాడండి. టిప్పు సుల్తాన్ ఏదో అగ్రెసివ్ గా మొదటి 2 యుద్ధాలు బ్రిటిష్ వాళ్ళు వెనక తగ్గారు కదా అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళినా కూడా, అగ్రెసివ్ గా అది ధైర్యంగా వెళ్ళినా కూడా అప్పటికి వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే కారన్ వాలిస్ బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క యుద్ధ సైన్యాన్ని బాగా పెంచుకుంటారు. ఆ పెంచుకోవడంతో ఈ యొక్క యుద్ధంలో టిప్పు సుల్తాన్ అనూహ్యంగా ఓటమి చెందుతాడు. ఓటమి చెంది ఇక్కడ శ్రీరంగపట్టణం సంధి జరుగుతుంది. శ్రీరంగపట్టణం సంధిలో ఏంటంటే టిప్పు సుల్తాన్ని ఒక ఖైదీగా నించోబెట్టి ఇక్కడ అతనితో ఒక సంధి చేసుకుంటారు. సరే నిన్ను ప్రాణాలతో విడిచేస్తాం, కాకపోతే ఒక సంధి. ఆ సంధి ఏంటంటే ఈ యుద్ధంలో భాగంగా మాకు 3 కోట్ల రూపాయల పన్నుని ప్రతి సంవత్సరం ఇవ్వాలి. 2, మీ యొక్క మైసూర్ సంస్థానం సగం సంస్థానం మాకు ఇచ్చివేయాలి. తర్వాత 3,
నీ యొక్క కుమారులు ఇద్దరిని కూడా మా యొక్క బ్రిటిష్ సంస్థానంలో ఉద్యోగులుగా చేర్చాలి, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు కూడా వచ్చి యుద్ధం చేస్తారనే ఉద్దేశంతో. సో ఈ 3 పాయింట్స్ లో భాగంగా ఈ సంధి ముగుస్తుంది. మరి ఓటమి చెందాడు కాబట్టి తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. టిప్పు సుల్తాన్ 3 కోట్ల రూపాయల పన్నుని ప్రతి సంవత్సరం కడుతున్నాడు. అలాగే తన 2 కుమారులని ఉద్యోగులుగా బ్రిటిష్ సంస్థానంలోని నియమింపజేయించాడు. అలాగే తనకి మైసూరు సంస్థానం సగం సంస్థాన రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు. ఓకేనా. సో దాంతో కొంత నిరుత్సాహంగా ఉన్నా కూడా బ్రిటిష్ వాళ్ళని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చాలా ఉత్సాహంగా ఉన్నాడు టిప్పు సుల్తాన్. సో ఆ విధంగా 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసింది. ఇక్కడ శ్రీరంగపట్నం సంధితో ముగిసింది. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ కార్న్వాలిస్ ఏ ప్రాంతం కోసం, ట్రావెల్ కోర్ కోసం జరిగింది. నెక్స్ట్ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధము. ఇది ఆఖరిదండి ఆంగ్లో మైసూర్లో. 4th ఆంగ్లో మైసూర్ యుద్ధం కోసం చెప్తే ఇది 1799, 1 సంవత్సరమే జరిగిందండి. 1 సంవత్సరమే జరగడానికి రీజన్ ఏంటంటే, ఈ యుద్ధం జరగడానికి కారణం అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లెస్లీ అనేవాడు మన భారతదేశంలో సైన్య సహకార పద్ధతిని తీసుకొచ్చాడు. సైన్య సహకార పద్ధతి అని అర్థం ఏంటంటే, మన భారతదేశంలో సంస్థానాలు చాలా ఉన్నాయండి. స్థానిక సంస్థానాలు చాలా ఉన్నాయి. మనకి విజయనగరం దగ్గర, బొబ్బిలి దగ్గర, తర్వాత అలా చాలా కోటలుండి అక్కడ ఒక సంస్థానంగా ఏర్పడేది. ఈ సంస్థానాలన్నీ కూడా ఏంటంటే అక్కడున్న ప్రాంతాల కోసం యుద్ధాలు చేసుకునేవి. అయితే ఒక సంస్థానానికి యుద్ధం జరిగింది అనుకోండి, అప్పుడు ఏదో ఒక సంస్థానం సైనికంగా వీక్గా ఉంటే వెల్లెస్లీ అనేవాడు ఆ సంస్థానానికి అప్రోచ్ అయ్యేవాడు. బాబు, మీ సంస్థానం సైనికంగా వీక్గా ఉంది కదా, మా సైన్యాన్ని ఇస్తాను, నువ్వు తీసుకో. అప్పుడు మీ సైన్యం బలం చెందుతుంది. అప్పుడు వాళ్ళతో యుద్ధంకి వెళ్ళొచ్చు అని వాళ్ళ సైన్యానికి వీళ్ళ సైన్యం సహకారంగా ఇచ్చేవాడు. ఎందుకంటే వెల్లెస్లీ అంత మంచివాడు, మన భారతదేశానికి మంచి చేస్తున్నాడా? ఇక్కడ కాదండి. ఇలా ఇవ్వడం వల్ల ఒకటి ఏంటంటే, ఏ సైన్యానికైతే హెల్ప్ చేస్తారో ఆ సైన్యంలో లోటుపాట్లు తెలుస్తాయి. ఫ్యూచర్లో ఎప్పుడైనా వీళ్ళ మీద దాడి చేస్తే ఆ లోటుపాట్లలో వాళ్ళని గెలవచ్చు. రెండోది, ఈ సైన్యాన్ని మెయింటైన్ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ వీటికి ఉండదు. ఏ రాజు అయితే తీసుకుంటాడో ఆ రాజు మెయింటైన్ చేసుకుంటాడు. జీతాలు కానీ, తర్వాత వాళ్ళ అకామిడేషన్ కానీ అతనే చూసుకుంటాడు. సో ఆర్థిక భారం కూడా ఇతని మీద పడదు. అందుకని సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. చాలా సక్సెస్ఫుల్ పాలసీ కూడా ఇది. దీనివల్ల చాలా రాజ్యాలు కలిసిపోయాయి బ్రిటిష్ వాళ్ళు. సో అలాంటి సైన్య సహకార పద్ధతిని వద్దంటున్నా కూడా టిప్పు సుల్తాన్ దగ్గర సగం రాజ్యానికి ఇస్తానంటున్నాడు. ఈ సగం రాజ్యం ఓడిపోయింది కదా, సో మా వాళ్ళకి ఇంకెవరి వాళ్ళైనా తగులు రావచ్చు, నీకు సైన్య సహకారం ఇస్తానంటే నాకు వద్దంటాడు. మీరు ఇస్తాను వద్దనే ఒక చిన్న వైరంతో వీళ్ళ మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది. అదే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799లో. అయితే ఈ యుద్ధంలో ఏమవుతుందంటే, టిప్పు సుల్తాన్ని వెల్లెస్లీ సైన్యం ఏం చేస్తుంది చెప్పేస్తారు. అందుకే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఏ సంధితో ముగియదు. కానీ ఎందుకంటే టిప్పు సుల్తానే చనిపోయింది, సంధులు ఏముండవు. కానీ ఈ యొక్క యుద్ధం తర్వాత మొత్తం మైసూర్ సంస్థానం మొత్తము కూడా బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి వచ్చేసి, అక్కడ కృష్ణరాజ వడయార్ అని చెప్పి వడయార్ యొక్క వారసుడు ఒకడు ఉంటే వాడిని సామంతరాజుగా నియమిస్తారు బ్రిటిష్ వాళ్ళు. అంటే పేరుకి బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, కానీ సామంతరాజుగా వాడు పరిపాలిస్తూ ఉంటాడు. సో ఆ తర్వాత మైసూర్ సంస్థానం మొత్తము కూడా బ్రిటిష్ వాళ్ళ అండర్లో వెళ్ళింది. సో ఈ విధంగా 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. దేనికోసం అంటే, టిప్పు సుల్తాన్ కోసం ఒక 2-3 క్వశ్చన్లు పర్సనల్ డేటా అడుగుతున్నారండి టిప్పు సుల్తాన్ కోసం. టిప్పు సుల్తాన్ కోసం ఏం అడుగుతున్నారంటే, ఇతనికి ఉన్న బిరుదు, ఇతని యొక్క బిరుదు ఏంటంటే మైసూర్ పులి, అయితే షెరీ మైసూర్ అంటారు. ఓకేనా, మైసూర్ పులి అంటారు. అలాగే టిప్పు సుల్తాన్ యొక్క సింబల్ పులి. అలాగే టిప్పు సుల్తాన్ అనేవాడు ట్రీ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛ వృక్షాన్ని నాటాడు. ట్రీ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛ వృక్షం అంటే లిబర్టీ, స్వేచ్ఛ అనేది మన యొక్క రాజ్యం యొక్క ఒక లక్షణం, మన యొక్క ఒక హక్కు అనే ఉద్దేశంతో ఒక మొక్కను నాటడం స్టార్ట్ చేశాడు. దాన్నే స్వేచ్ఛ వృక్షం అంటారు. దాన్ని ట్రీ ఆఫ్ లిబర్టీ అనే ఒక స్వేచ్ఛ వృక్షాన్ని నాటిన రాజు ఎవరంటే, ఎంపరర్ అంటే టిప్పు సుల్తాన్ అని చెప్పచ్చు.
అలాగే ఫ్రెంచ్ వాళ్ళ యొక్క జకోబియన్ క్లబ్, అంటారు. ఈ జకోబియన్ క్లబ్ లో ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడు ఏం చేసేవారంటే బ్రిటిష్ వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి, యాంటీ బ్రిటిష్ క్లబ్ అంటారు దీన్ని. బ్రిటిష్ వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి, బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా దాడులు చేయాలి, బ్రిటిష్ వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలనే ఒక చిన్న అసోసియేషన్ టైప్ అనమాట. ఆ జకోబియన్ క్లబ్ అనే అసోసియేషన్ లో ఒకే ఒక భారతదేశ రాజు మెంబర్గా ఉన్నాడు, అతనే టిప్పు సుల్తాన్. ఎందుకంటే వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళకి వీళ్ళు కొంచెం ఫేవర్ కదా. సో ఈ టిప్పు సుల్తాన్ యొక్క మెంబర్గా ఉన్న అసోసియేషన్ జకోబియన్ క్లబ్. అది ఎవరిదంటే ఫ్రెంచ్ వాళ్ళది. ఓకేనా. అలాగే ఇతను మైసూరులో శ్రీరంగనాథ దేవాలయం కట్టాడండి. శ్రీరంగనాథ దేవాలయం ఇప్పటికీ శ్రీరంగనాథ దేవాలయం ఉందండి. చాలా ప్రాముఖ్యత గల దేవాలయం మైసూరు దగ్గర ఉంది. అది ఎవరు నిర్మించారంటే టిప్పు సుల్తాన్ నిర్మించాడు. సో టిప్పు సుల్తాన్ మీద ఇలా కొన్ని పాయింట్లు అడుగుతూ ఉంటాడు. ట్రీ ఆఫ్ లిబర్టీ నిర్మించింది ఎవరు, లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళ జకోబియన్ క్లబ్ లో మెంబర్ గా ఉన్న ఏకైక భారతదేశ రాజు ఎవడు, మైసూర్ పుల్ అనే బిరుదు ఎవరికి ఉంది, హైదరాలీ యొక్క పుత్రుడు ఎవరు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మనల్ని అడగవచ్చు అనమాట. ఈ విధంగా ఆంగ్లో మైసూర్ మరియు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు మనం తెలుసుకోవచ్చు. ఇందులో ఏమాత్రం కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే కొంత స్టోరీ ఎలా ఉంటుందంటే మనకి కొత్తగా వినే స్టోరీ కాబట్టి చిన్న కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నా కూడా బ్రీఫ్ గా బిట్స్ మటుకు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఆ యుద్ధం జరిగిన సంవత్సరం, ఎవరెవరికి మధ్య జరిగింది, ఏ సంధితో ముగిసింది, ఇది బ్రీఫ్ గా తెలుసుకోండి. మిగతా వీడియోలో ఏం స్టోరీ జరిగిందని వినడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీకు ఏంటంటే స్టోరీ కూడా మీకు క్రోనలాజికల్ గా అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా. సో తర్వాత క్లాస్లో బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కర్ణాటక ప్రాంతాన్ని, మైసూర్ ప్రాంతాన్ని ఆబ్వియస్ గా యుద్ధాల ద్వారా ఆక్రమించుకున్నారు. కానీ తర్వాత క్లాస్లో నేను బెంగాల్ ఆక్రమణ ఎలా జరిగింది అనే విషయాన్ని మీకు చెప్తాను. ఎందుకు బెంగాల్ ఆక్రమణ జరిగిందని చెప్తానంటే బెంగాల్ అనే ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన అనేది స్టార్ట్ చేశారు. అందుకే బెంగాల్ ఆక్రమణ, బెంగాల్ దగ్గర జరిగిన ఒక 2 యుద్ధాలు చాలా ఇంపార్టెంట్. తర్వాతి క్లాసులో బెంగాల్ ఆక్రమణ కోసం తెలుసుకొని అక్కడ నుంచి వీళ్ళు పరిపాలన దిశగా ఎలా మారారనే విషయాన్ని మనం తదుపరి క్లాసులో మనం తెలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.